అల్లు అర్జున్ మీద కేసు. అల్లు అర్జున్ మీద కేసు ఏంటని అనుకుంటున్నారా? యెస్. అల్లు అర్జున్ గారి మీద ఒక కేసు అయితే పెట్టడం జరిగింది. గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ సంస్థకు సంబంధించినటువంటి బైరి శ్రీనివాస్ గౌడ్ అనే ఒక వ్యక్తి అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టడం జరిగింది జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో. ఎందుకు ఏంటి అని అనుకుంటున్నారా? ఏంటంటే మనందరికీ తెలుసు రీసెంట్ టైంలో అల్లు అర్జున్ గారు గత కొద్ది రోజులుగా 'పుష్ప 2'కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చాలా గట్టిగానే చేస్తున్నారు. ఈవెన్ ప్రతి స్టేట్ కూడా తిరుగుతున్నారు. ఫస్ట్ పాట్నాలో మొదలైనటువంటి ప్రమోషన్, దాని తర్వాత చెన్నై, దాని తర్వాత కొచ్చి, దాని తర్వాత ఇప్పుడు ముంబైలో ఈ అన్ని స్టేట్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తున్న టైంలో ఆయన చాలా సందర్భాలు ఇప్పుడే కాదు గతంలోనే చాలా సందర్భాలలో నా ఆర్మీ, నా అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పేసి చాలా సందర్భాల మాట్లాడడం జరిగింది. సో ఆర్మీ అనే పదాన్ని ఆయన పలుమార్లు వాడడం ద్వారా అది ఏంటంటే ఒక దేశానికి ప్రతిష్టకు సంబంధించినటువంటి ఆ ఆర్మీ అండ్ అదేవిధంగా దేశ సమగ్రతను కాపాడే విధంగా అదేవిధంగా దేశ భద్రతకి సంబంధించినటువంటి ఆర్మీని తన వ్యక్తిగతంగా తన ఇమేజ్‌కి వాడుకుంటున్నాడు అని చెప్పేసి బైరి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు ఎందుకు అంటే మేబీ ఏంటంటే ఇప్పుడు అలానే ప్రీవియస్‌గా కొన్ని సందర్భాలలో కూడా చాలా ఇలాంటి విషయాలు జరిగినాయి. ఒకసారి మాట్లాడుకుందాం అవి. అవేంటంటే మేబీ అంటే ఆర్మీ అంటే ఏంటి? సైన్యం. ఇప్పుడు మనం జనరల్‌గా మాట్లాడుకుంటే సైన్యం అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా గాని ఇప్పుడు జనసేన అని ఉంది. జనసేన సైన్యం అంటారు. ఆర్మీ అనేది సైన్యం. ఇన్ కేస్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పిల్లలున్నారు. పిల్లలు అంటే పిల్ల సైన్యం ఇలా మాట్లాడుకుంటాం అనమాట. అంటే ఇది ఎక్కడ తప్పుగా మాట్లాడిన పదాలైతే కాదు. మేబీ ఏంటంటే అది ఒకవేళ ఇన్‌ఫాక్ట్ ఒకవేళ మాట్లాడుకుంటే నెగటివిటీకి ఎక్కువ స్ప్రెడ్ చేస్తే ఒకవేళ అందుకీన ఇమేజ్‌కి ఇబ్బంది పెడుతున్నాడు లేకపోతే ఇమేజ్ అంతా పోగొడుతున్నాడు ఈ పదానికి ఉన్నటువంటి అని చెప్పేసి అంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఆయన మేబీ ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవారు అని చెప్పేసి ఆర్మీ అంటారు. డెఫినెట్‌గా అది ఓకే. బట్ ఈ తెలుగులో మాట్లాడుకుంటే సైన్యం. అది ఎవరైనా ఇప్పుడు నా సైన్యం అంటారు. నా కుటుంబం నా సైన్యం అంటారు. అండ్ లేకపోతే ఫ్రెండ్స్ ఉంది. నా ఫ్రెండ్సే నా సైన్యం అంటారు. ఇలా ప్రతి ఒక్కరు ఏంటంటే నా సైన్యం అని చెప్పుకోవచ్చనమాట. ఇది ఎక్కడ మేబీ తప్పుగా పెద్దగా అనుకోలేదు. జస్ట్ ఒక పాజిటివ్ వర్డ్‌లోనే ఆయన ఏం చెప్పారంటే నా సైన్యం, నా ఆర్మీ అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటారు. ఈవెన్ ఇప్పుడు 'ప్రభాస్' గారు ఉండంటే డై హార్డ్ ఫ్యాన్స్ అంటారు ఆయనకున్న. ఇక్కడ ఆయన 'అల్లు అర్జున్' నా ఆర్మీ అని అంటారు. ఈవెన్ రీసెంట్‌గా లాస్ట్ సీజన్‌లో 'కౌశల్ ఆర్మీ' అని కూడా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఒకటి క్రియేట్ అయింది. 'బిగ్ బాస్‌కి' సంబంధించినటువంటి కౌశల్ అనే వ్యక్తికి ఆయనకు కూడా ఏమైందంటే 'కౌశల్ ఆర్మీ' అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గానీ, అటు బయట గానీ ఈ టైప్ ఆఫ్‌లో ఏంటంటే చాలా ఫ్యాన్స్ పేజీలు కూడా చాలా పుట్టుకొచ్చాయి సోషల్ మీడియాలలో. సో ఇది మేబీ ఏంటంటే ప్రీవియస్‌గా కూడా జరుగుతూ ఉన్నదనమాట. సో దీనికి ఆయన ఏం పెట్టారంటే వాళ్ళు ఇన్ కేస్ ఆ సంస్థ వాళ్ళు పెట్టినటువంటి కేస్ ఏంటంటే ఈయన అంటే ఒక రెస్పెక్టబుల్ నేమ్‌ని ఈయన దీన్ని పాడు చేస్తున్నాడు అనే టైప్‌లో పెట్టారనమాట ఆ కేస్. అది డెఫినిట్‌గా ఏంటంటే ఆయన ఎక్కడ నెగటివిటీ ఏం చెప్పట్లే. ఇన్ కేస్ ఎవరికి వాళ్ళు నా అనుకునే వాళ్ళని సైన్యం అని అనుకోవచ్చు. అది డెఫినిట్‌గా తప్పేం కాదు. బట్ వీళ్ళు మాత్రం అలా అంటున్నారు అని చెప్పేసి ఆ కేసు అయితే పెట్టడం జరిగింది. ఇంతవరకైతే కేసు ఫైల్ అయితే కాలేదు. జస్ట్ ఒక ఫిర్యాదు మాత్రం ఇచ్చిర్రు. దాన్ని పోలీసులు ప్రస్తుతానికి పరిశీలిస్తుర్రనమాట. సో ఆ పరిశీలన తర్వాత ఇన్ కేస్ ఏంటి ఆయన వాడుకోవచ్చా? ఆ పదాన్ని లేదా అనేది తర్వాత మేబీ అది ఏం చెప్తారో తెలీదు గాని బట్ ఎవరికి ఉన్నటువంటి స్వేచ్ఛ అంటే మేబీ ఏంటంటే డై హార్డ్ ఫ్యాన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఎవరికి ఆ స్వేచ్ఛ ఉంటుంది డెఫినిట్‌గా. సో అది ఎవరైనా మాట్లాడుకోవచ్చు. లేకపోతే వల్గారిటీగా మాట్లాడితే తప్పు. సో అక్కడ ఎక్కడా గాని లేదు. ఆయన పాజిటివ్ వైబ్‌లోనే ఎక్కడ చూసినా ఏ స్టేజ్ మీదలో చూసినా అలానే మాట్లాడాడు కాబట్టి సో ఇది పెద్దగా ఏంటంటే కేస్ అయ్యే విషయాలైతే పెద్దగా కనిపించట్లేదనమాట. ఈవెన్ ఆ కేసు కూడా ఏంటంటే ఏసినటువంటి సంస్థకు సంబంధించిన వ్యక్తి గాని ఈవెన్ పర్యావరణానికి ఎన్విరాన్మెంట్‌కి ఏమన్నా సమస్య అయితే అప్పుడు నువ్వు కేసేస్తే దానివల్ల ఇన్ కేస్ ఈయన కేసు పెట్టడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఈ ఇష్యూ ఇప్పుడు వీళ్ళకు ఎన్విరాన్మెంట్‌కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రచందనం తరలిస్తుంది. ఇప్పుడు 'పుష్ప' బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అదే అనుకోవచ్చు. బట్ అదొక స్టోరీ. కానీ ఇప్పుడు దాని తరహాలో ఏంటంటే అది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే అలాంటి ఆటికి నువ్వు కేసేయొచ్చు. కానీ దీనికి కేసు వేయడం అంత కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మనం డెఫినిట్‌గా చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. మన ఇంట్లో గాని ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలా ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్‌లో గూడా ఇలాంటి పదాలు వాడుకుంటాం. ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని, బయట ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్‌లోనే మాట్లాడుకుంటాం. సో, ఇది పెద్దగా ఏంటంటే అంత అవసరం లేదు అనే అనిపిస్తదనమాట డెఫినిట్‌గా ఇది చూసినప్పుడు. సో, అల్లు అర్జున్ ఆర్మీ అంటే నా ఆర్మీ అంటే ఇన్ కేస్ ఎవరైనా మనకు నచ్చితే మనకు బాగా నచ్చిన వాళ్ళని మనం అలా పిలుచుకోవచ్చు. సో, దాంట్లో పెద్ద తప్పేం లేదు. బట్ ఈయన మాత్రం కేసేశారు. మరి ఆ కేసు ఎంతవరకు నిలుస్తుంది ఏంటో అయితే డెఫినిట్‌గా అది వెయిట్ చేయాల్సిందే.